ఇప్పుడు అంటే మీ బైలా ప్రకారం మొట్టమొదట ఏ రోజైతే మీరు బైలా రాసుకున్నారో ఆ ప్రకారం మొదట వ్యవస్థాపకులుగా ఉన్న వ్యక్తి శాశ్వతంగా ఉండేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏ బైలాలో కూడా ఈవెన్ పొలిటికల్ పార్టీలకైనా ఎనీ సొసైటీస్ అది కోఆపరేటివ్ ద్వారా ఏర్పడినా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పడినా స్టార్టింగ్ ఉన్న తర్వాత దానికి ఒక రూలు చట్టం ఉంటుంది. వాళ్ళు ఎలక్ట్ అయ్యి వాళ్ళ పీరియడ్ 3 years టెన్యూర్ ఉంది. దీనికి 3 years ఉంటారు. జనరల్ బాడీ 1 yearకి పెట్టాలా, 1 yearకి పెట్టాలి. ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అట్లా మీటింగ్ పెట్టుకోవాలి. రూల్స్ కొన్ని ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం నడవాలి తప్ప ఇండిపెండెంట్గా యాక్ట్ చేయడానికి లేదు. కానీ ఇందులో ప్రైమరీ మెంబర్షిప్కి సభ్యత్వం లేదు, అప్పటి నుండి ఎలక్షను లేదు, అన్ని 1 man సెలక్షను అపాయింట్మెంటు. అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారమే ఎక్కడా కూడా అంటే ఎవ్రీ ఇయర్ కార్యవర్గాలు సమావేశం అవ్వాలి, అలాగే 3 ఏళ్లకు ఎన్నికలు జరగాలి. జనరల్ బాడీ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఒకసారి జరగాలి. ఎవ్రీ 3 monthsకి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరగాలి. ఆ మినిట్స్ని కూడా మనం జేడీకి పంపాలి. ఓకే, ఇప్పటివరకు ఎన్నిసార్లు జరిగిందంటారు? జనరల్ బాడీ అనేది ఇంతవరకు పెట్టలేదు. ఇప్పటికీ నా దగ్గర గతంలో ఉన్న మినిట్స్ బుక్ నా దగ్గర ఉన్నది. జనరల్ బాడీ పెట్టినా జనరల్ బాడీకి కోరం కూడా 1/4 రావాలి. టోటల్ సభ్యుల్లో 1/4 కంపల్సరీ అటెండ్ కావాలి. ఇప్పుడున్న వేకెన్సీ దాంట్లో ఇప్పుడు ఉన్నది మనకు 14,000 అప్రాక్సిమేట్ వేసుకున్నా కొన్ని చేంజ్ అవుతుంటాయి కదా సబ్జెక్టు కరెక్షన్. 7,500 మనం 50% వేసుకోవాలి. 50% అటెండ్ కావాలి. అందులో మళ్ళీ 50% అంటే 3,750 మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి. అటువంటి 1,000 అటెండ్ అయిన జనరల్ బాడీ లేదు ఇంతవరకు.